కూలిపోయిన ఇంటిలో పాము పుట్టల మధ్య కుక్కి మంచంలో పడి బతికెళ్లదీస్తున్న ఓ వృద్ధురాలికి కొత్తిల్లు గట్టించి గృహప్రవేశం చేయించి కొడుకులా అన్నీ తానే ఆదుకున్నాడు రసమై. ఆ వృద్ధురాలి పేరు మల్లవ్వ. మానకొండూరు మండలం అన్నారం పక్కన తోటగుంటపల్లిలో ఉంటున్న మల్లవ్వ ఓ రోజు రసమై వస్తుండని తెలిసి అందరితో పాటు చూడ్డానికి వెళ్తుంటే ఆ అవ్వను చూసిన రసమై కారాపుకొని వివరాలడిగి ఇంటి వరకు తన కారులోనే ఎక్కించుకుని పోయి అవ్వ పరిస్థితి చూసి చాలా చలించిపోయాడు. తన జీతం డబ్బులతో కొత్తిల్లు గట్టించి రాష్ట్ర మంత్రుల్ని పిలిపించి గృహప్రవేశం చేయించి కన్న తల్లిని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నాడు రసమై. మల్లవ్వ కళ్ళలో ఆనందం, మల్లవ్వ గుండెలో మహదానందం నింపిన రసమైకి కృతజ్ఞతగా మల్లవ్వ మాటను పాటగా మార్చిన నరేందర్. మానకొండూరు మండలం అన్నారం పక్కన తోటగుంటపల్లి నాది. ఎమ్మెల్యే వస్తుండంటే సుద్దామని అందరితో పాటు పోయినా. ఎక్కడికి ఓ అవ్వ ఎందుకొరకు నువ్వు అందరితో పాటుగా ఉరుకుతున్నావంటే, ఎక్కడికి ఓ అవ్వ ఎందుకొరకు నువ్వు అందరితో పాటుగా ఉరుకుతున్నావంటే, ఇంతవరకు మా ఊరికెవరు రాలే ఇయ్యాల వస్తున్న రసమైని చూడాలి అనగానే ఆ అయ్య కార్ల నుంచి దిగి నేనెవరో తెలుసా అంటుంటే మస్క వడ్డ బతుకు అసలు చూడలేదు నువ్వు నా కొడుకులా ఉంటే. అనగానే అయ్య కార్ల నుంచి దిగి నేనెవరో తెలుసా అంటుంటే మసపడ్డ బతుకు అసలు చూడలేదు నువ్వు నా కొడుకులా ఉంటే. హత్తుకున్న అతను రసమయాన్ని తెలిసి మనసు పులకరించి పోతుంటే, హత్తుకున్న అతను రసమయాన్ని తెలిసి మనసు పులకరించి పోతుంటే, అవ్వా నీ చేతి బువ్వ వింటానంటూ ఇంటి దాకా కళ్ళ ఎక్కించుకొచ్చిండు. మానకొండూరు మండలం అన్నారం పక్కన తోటగుంటపల్లి నాది. ఇంటి ముందు కారు ఆపిండు రసమాయి, ఇల్లెక్కడుందని అడిగిండు రసమాయి. ఇల్లెక్కడుందని అడిగిండు రసమయ్యి, ఇల్లెక్కడుందని అడిగిండు రసమయ్యి. కూలిన గోడల్లో కుల్లిన వాడల్లో జాడలేని నా బతుకును చూసిండు, నీడలేని నా బతుకును చూసిండు, నీడలేని నా బతుకును చూసిండు. మట్టి కప్పుకున్న ఇంటిలో మల్లవ్వ ఒక్కతే ఉందని అనుకుండు, మట్టి కప్పుకున్న ఇంటిలో మల్లవ్వ ఒక్కతే ఉందని అనుకుండు. వాసం పొంట పాము నేల మీద నేను సావాసమైనట్టి నా బతుకు చూసిండు. మానకొండూరు మండలం అన్నారం పక్కన తోటగుంటపల్లి నాది. ఎమ్మెల్యే వస్తుండంటే సుద్దామని అందరితో పాటు పోయినా. గోడల్లేని ఇంటి గోసాని రోజుల్లే కుక్కిల వడ్డ బతుకు ముక్కి ముక్కి మూల్గే, కుక్కిల వడ్డ బతుకు ముక్కి ముక్కి మూల్గే, కుక్కిల వడ్డ బతుకు ముక్కి ముక్కి మూల్గే. ఒక పక్క ఇరిగిన మంచంలో మల్లవ్వ, మరోపక్క ఇంతెత్తు పుట్టలో నాగవ్వ, మరోపక్క ఇంతెత్తు పుట్టలో నాగవ్వ, మరోపక్క ఇంతెత్తు పుట్టలు నాగవ్వ. భర్త జాడలేదు కొడుకు జాడలేదు ఒంటరైపోయింది నా బతుకు, భర్త జాడలేదు కొడుకు జాడలేదు ఒంటరైపోయింది నా బతుకు. చేతనైతే లేదు చేద్దామంటే పనులు ఆసార పథకాన్ని ఆదుకుంటుందయ్యా. మానకొండూరు మండలం అన్నారం పక్కన తోటగుంటపల్లి నాది.
ఎమ్మెల్యే వస్తుండంటే సుద్దామని అందరితో పాటు పోయినా ఆసర పథకంలోన 1000 రూపాయలెత్తే 600 ఖర్చు 400 పొదుపు 600 ఖర్చు 400 పొదుపు 600 ఖర్చు 400 పొదుపు 400 పొదుపు నీకెందుకే నచ్చిన తిండి ఖర్చు చేసుకోమంటుంటే నచ్చిన తిండి ఖర్చు చేసుకోమంటుంటే నచ్చిన తిండి ఖర్చు చేసుకోమంటుంటే నెల నెల దాసేటి 400తోని నా చావు ఖర్చు వెళ్తుందా నీ బిడ్డ నెల దాసేటి 400తోని నా చావు ఖర్చు వెళ్తుందా నీ బిడ్డ ఎవరు లేని అనాథ ముసలికి చివరికయ్యే ఖర్చు దాసుకున్న బిడ్డ మన కొండూరు మండలం అన్నారం పక్కన తోటగుంట పల్లె నాది ఎమ్మెల్యే వస్తుండంటే సుద్దామని అందరితో పాటు పోయినా ఆసారామిచ్చిన కేసీఆర్ మనకు అనేక సంక్షేమ పథకాల దేవుడు అనేక సంక్షేమ పథకాల దేవుడు అనేక సంక్షేమ పథకాల దేవుడు అవ్వ ఉండే ప్రతి రూపాయిలో సారు ఆత్మాభిమానాన్ని వంచిండు మనకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు మనకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు మానంగల్ల తల్లి మల్లవ్వ మట్టిలో మాణిక్యమల్లే మెరిసింది మానంగల్ల తల్లి మల్లవ్వ మట్టిలో మాణిక్యమల్లే మెరిసింది తిండిదేముందయ్య పూట పూటకు పాటలు ఉండడానికి మట్టి కప్పుకుందు ఒళ్ళు మన కొండూరు మండలం అన్నారం పక్కన తోటగుంట పల్లె నాది ఎమ్మెల్యే వస్తుండంటే సుద్దామని అందరితో పాటు పోయినా వెనక ముందు ఏది ఆలోచించలేదు మాట ఉడవక ముందే ఇంటికి ముగ్గులు పోసి మాట ఒడవక ముందే ఇంటికి ముగ్గులు పోసి మాట ఒడవక ముందే ఇంటికి ముగ్గులు పోసి రకముగాలే కొత్తిల్లు కట్టించి తీరొక్క దినుసుల్ని గుమ్ముల్లో పోయించి తీరొక్క దినుసుల్ని గుమ్ముల్లో పోయించి తీరొక దినుసుల్ని గుమ్ముల్లో పోయించి పెద్ద పెద్ద మంత్రుల్ని పిలిపించి ఇళ్ళల్లో కోయే పండుగ పెద్దగా చేసిండు పెద్ద పెద్ద మంత్రుల్ని పిలిపించి ఇళ్ళల్లో కోయే పండుగ పెద్దగా చేసిండు అనాథావ్వను దత్త తీసుకొని 1000 ఏళ్ల బతుకును వెంచిండు రసమై వేకువ పొద్దుగా నిలిచిండు రసమై వేకువ పొద్దుగా నిలిచిండు